So welcome to L2X classes, Telangana monthly roundup for March 2024 by me, V. Ravikant Sharma. So before starting this class, I would like to give one announcement. So ఈ క్లాస్ అంటే నెక్స్ట్ 30-40 minutes క్లాస్లో డెఫినెట్గా ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తూ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్, అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సిలబస్ని సింక్రనైజ్ చేసుకుంటూ ప్రతి టాపిక్ హెడ్డింగ్ పైన సిలబస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చేయడానికి తీసుకున్నటువంటి రిసోర్సెస్ అన్ని స్టాండర్డ్ రిసోర్సెస్, గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ మ్యాగజైన్స్, గవర్నమెంట్ అథెంటిక్ రిపోర్ట్స్ అండ్ తెలంగాణ స్టేట్ లో ఇండియాలో రినౌండ్ న్యూస్ పేపర్స్, రినౌండ్ మ్యాగజైన్స్, వెబ్ పోర్టల్స్ నుంచి మాత్రమే వీడియో తయారు చేసాము. సో మోస్ట్ అథెంటిక్ కంటెంట్ తోటి ఇన్ఫర్మేషన్ డంప్ చేయడం కాకుండా ప్రతిదానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అనే దాన్ని అనలైజ్ చేస్తూ చాలా క్వాలిటీతో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇఫ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఇస్ దేర్, యూ కెన్ గివ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ as well as email ID provided in the last slide of this PPT. సో ఈ వీడియో బాగా ఉంది అనిపిస్తే మిగతా ఆస్పిరెంట్స్ కూడా ప్లీజ్ పాస్ ఆన్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే క్వాలిటీ కంటెంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది బెనిఫిట్ అవుతే తయారు చేసిన వాళ్ళగా మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ తెలంగాణ మంత్లీ రౌండప్ ఫర్ మార్చ్ 2024 in LTX classes by me, Ravikant Sharma. సో బిఫోర్ దట్ మన సిలబస్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ 2024 లో వచ్చిన కొత్త నోటిఫికేషన్ 2/2024 నోటిఫికేషన్. సో పాత నోటిఫికేషన్ లో ఉన్న సిలబస్ ఏమాత్రం మార్పు లేదు. సో ఆల్ ఆఫ్ యూ నో, హ్యావింగ్ ఐఎమ్ ఎస్టిమేటింగ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఫెయిర్ ఐడియా అబౌట్ ద సిలబస్. సో ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో ఇక్కడ రీజనల్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇదే కాకుండా రిటర్న్ ఎగ్జామినేషన్స్ లో జనరల్ ఎస్ఏలో సో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. సో జనరల్ ఎస్ఏ అంటే ఒక ఎస్ఏ పేపర్ అని పక్కన పెట్టేసే మైండ్ సెట్ లో చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, కాంటెంపరీ సోషల్ ప్రాబ్లమ్స్ న్యూస్ పేపర్స్ లో తెలంగాణ స్పెసిఫిక్ ఎడిటోరియల్స్ నుంచి కానీ, వెబ్ పోర్టల్స్ లో కొంచెం గవర్నమెంట్ కి క్రిటికల్ గా ఉన్నప్పటికీ కూడా ఒక డేటా తోటి అనాలిసిస్ తో ఉన్నటువంటి ఎడిటోరియల్స్ నుంచి అయితే మనకి దీని నుంచి ఇన్ డెప్త్ పాయింట్స్ వస్తాయి. సో జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క క్లాస్ మీకు యూజ్ అవుతుంది. సో ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ గ్రోత్ అండ్ జస్టిస్, ఇవి కూడా కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతాయి. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, అవి ఇండియన్ కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతాయి. బట్ తెలంగాణ నుంచి నేషనల్ లీడర్షిప్ లో ఎవరైతే ఉన్నారో, తెలంగాణ నుంచి నేషనల్ పాలిటిక్స్ లో ఎవరైతే రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినవన్నీ మనకి కరెంట్ అఫైర్స్ క్లాస్ లో కవర్ అవుతాయి. సో హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, దాంట్లో తెలంగాణ పోర్షన్ లో ఏమైనా ఎక్స్కవేషన్స్ జరిగిన, రీసెర్చ్ పేపర్స్ వచ్చినా, ఏమైనా ఒపీనియన్స్ లో కానీ, ఏమైనా మెథడాలజీస్ లో కానీ చేంజెస్ వచ్చినా మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ లో కవర్ చేస్తాం. సో డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో తెలంగాణ స్పెసిఫిక్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఉన్న, ఇన్నోవేషన్స్ ఉన్న, కొత్త డెవలప్మెంట్స్, కొత్త ట్రెండ్స్ ఉన్న, మన ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్న అవన్నీ క్లాస్ లో డిస్కస్ చేస్తాము. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, తెలంగాణ రీజన్ సంబంధించినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కి, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మంత్లీ రౌండప్స్ లో అయితే ఖచ్చితంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. సో దీంట్లో హ్యూమన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్బనైజేషన్ అవ్వచ్చు, సో ఇండస్ట్రీస్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బాగా కవర్ అవుతాయి. సో ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, రీసెంట్ గా తెలంగాణ స్టేట్ కి ఒక కొత్త గవర్నర్ రావడం జరిగింది. సో గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఒకే వ్యక్తి 2-3 స్టేట్స్ గవర్నర్ గా ఉండొచ్చా, అప్పుడు ప్రొవిజన్స్ ఏంటి, ఇలాంటివి స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం క్లాస్ లో ఈ కరెంట్ అఫైర్స్ మంత్లీ రౌండ్ ఆఫ్ క్లాస్ లో డిస్కస్ చేస్తాము. సో గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ గవర్నెన్స్ ఎట్లా ఉంది, ఈ గవర్నెన్స్ సంబంధించి కొత్త ఇనిషియేటివ్స్ ఏమొచ్చాయి, సో సోషల్ మూవ్మెంట్స్ అనే అన్ని రకాల విషయాలు కూడా ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో ఎకనామిక్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ఎకనమీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ బేస్ గా, సో హైదరాబాద్ బేస్ గా ఉన్న ఇండస్ట్రీస్, తెలంగాణ బేస్ గా ఉన్న ఇండస్ట్రీస్ అవ్వచ్చు, క్లస్టర్స్ అవ్వచ్చు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐసిటి, సిసిఎంబి అవ్వచ్చు, వాటి నుంచి వచ్చినటువంటి ఇన్నోవేషన్స్, గవర్నమెంట్ ఐసిటి కొత్త పాలసీ వస్తుందని నేను బడ్జెట్ డాక్యుమెంట్ లో ఆల్రెడీ
డిస్కస్ చేశాను. అది వచ్చినప్పుడు ఏ మంత్ లో అయితే వస్తుందో ఆ మంత్ కరెంట్ అఫైర్స్ లో డీటెయిల్డ్ గా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ని కూడా మనం క్రిస్టల్ క్లియర్ గా చూస్తాము. సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, సో ఏ మంత్ లో అయినా తెలంగాణ ఉద్యమకారుల పుట్టినరోజు లేదా వర్ధంతులు ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన హిస్టరీస్ ని కూడా మనం ఆ మంత్ కరెంట్ అఫైర్స్ మంత్లీ రౌండ్ అప్ లో కవర్ చేస్తాము. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్ కి ఈ మంత్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ క్లాస్ యూజ్ అవుతుంది. ఇదేదో ప్రిలిమ్స్ లో జస్ట్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ లో 5 మార్కులు 10 మార్కులకు సంబంధించిన ఇష్యూ కాదు. సో మొత్తం 900 మార్క్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, 150 మార్క్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ప్రతి స్లైడ్ మీద సిలబస్ లో ఏ సెక్షన్ నుంచి మనం తీసుకున్నామో అది ఇండికేట్ చేయడం జరుగుతుంది. సేమ్ గ్రూప్ 2 కూడా మనకి సో గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమ్స్ ఇవి టాపిక్ బై టాపిక్ ఆ 150 మార్క్స్ ఎట్లా వస్తాయని చెప్పాను. సో రీజనల్ కరెంట్ అఫైర్స్ అన్ని మనకి మంత్లీ మంత్లీ రౌండ్ అప్ లో కవర్ చేయడానికి ట్రై చేస్తాము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. గవర్నమెంట్ పాలసీస్ ఖచ్చితంగా కవర్ చేస్తాము. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ని ఎస్పెషల్లీ ఈ మంత్లీ రౌండ్ అప్ లో ఏ పాలసీ లాంచ్ అయినా, ఏ పాలసీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ చేంజ్ అయినా, అప్గ్రేడేషన్స్ ఉన్న ప్రతి చిన్న చేంజ్ ని వెతికి పట్టుకుని మీకోసం అయితే ఈ మంత్లీ రౌండ్ అప్ లో ఇవ్వడం జరుగుతుంది. సో తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి జెండర్ ఇష్యూస్, కాస్ట్ ఇష్యూస్, డిస్క్రిమినేషన్స్, రకరకాల సోషల్ ఇష్యూస్ సంబంధించినటువంటి డిస్కషన్స్ తో ఉన్న ఎడిటోరియల్స్, వ్యాసాలు, సంపాదకీయాలు, ఈవెన్ గవర్నమెంట్ కి క్రిటికల్ గా ఉన్న మనకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఒక రేషనల్ థాట్ ప్రాసెస్ ని బిల్డ్ చేసే విధంగా ఉంటే వాటినైతే ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ కి ఆస్పిరెంట్స్ వెళ్ళినప్పుడు సో ప్రతి టాపిక్ కి ఫర్దర్ అగైనెస్ట్ 2 డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని క్రిటికల్ గా ఉన్న ఎడిటోరియల్స్ అయినా, ఎస్ఎస్ అయినా కూడా తీసుకుని అనాలిసిస్ చేస్తాము. గవర్నమెంట్ కి ఫేవర్ గా డైరెక్ట్ గా గవర్నమెంట్, సో తెలంగాణ మ్యాగజైన్ ఉంది, గవర్నమెంట్ మ్యాగజైన్, వాటి నుంచి గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేస్తున్నటువంటి ఆర్టికల్స్ ని కూడా బోత్ సైడ్స్ ని మనం ఈక్వల్ గా తీసుకుని ఈ వీడియోస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ లో కరెంట్ అఫైర్స్ కి ఎక్కువ ఈ 150 మార్క్స్ లో మేజర్ పోర్షన్ కి కరెంట్ అఫైర్స్ మీద అయితే స్ట్రెస్ ఉంటుంది. సో హిస్టరీ, పాలసీ అండ్ సొసైటీ, సో గ్రూప్ 2 సిలబస్ లో కూడా గ్రూప్ 1 సిలబస్ తో కామన్ గా ఉన్న సిలబస్ లో ఇందాక ఏవైతే పాయింట్స్ చెప్పానో అవన్నీ, సో క్వాలిటీలో చెప్పాను, గవర్నర్ నియామకం వచ్చిన లేదా కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు వచ్చిన ఇలాంటివన్నీ స్టాండర్డ్ జీకేని కూడా మనం తీసుకుంటాము. ఎకనామిక్ డెవలప్మెంట్స్, బడ్జెట్, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కాకుండా కొత్త పాలసీస్ ఏ వచ్చినవి డిస్కస్ చేస్తాము. తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ లో ఉద్యమానికి సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి ఒక రేషనల్ ఎనాలిసిస్, ఒక కొత్త వ్యూ పాయింట్, ఒక కొత్త భావజాలం వస్తే దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా క్లాస్ లో మనం క్షుణ్ణంగా డిస్కషన్ అయితే చేస్తాం. సో చెప్పాను గ్రూప్ 2 పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ లో ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో కావచ్చు, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ఈ సోషల్ రైట్స్, సోషల్ ఎక్స్క్లూజన్, సో సివిల్ రైట్స్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ ఆ మంత్ ఏ అప్డేట్ వచ్చినా దాన్ని వెతికి పట్టుకుని పీపీటీలో పెట్టి చెప్పాల్సిన బాధ్యతని ఎల్టీఎక్స్ నుంచి నేను తీసుకుంటాను. సో రిసోర్సెస్ విషయానికి వస్తే నేషనల్ డైరీస్, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, సో నేషనల్ మీడియాలో తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ అవుతున్నాయో వాటి నుంచి అయితే ఫస్ట్ ప్రియారిటీ. సో ఈ క్లాస్ పూర్తిగా యూపీఎస్సి స్టాండర్డ్ లో టిఎస్పిఎస్సి గ్రూప్ 1 స్థాయిలో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ని బట్టి ఆ స్థాయిలో అయితే క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో యూపీఎస్సికి ఎలాంటి మెథడాలజీ ఉంటుంది, ఎలాంటి డైనమిక్ థాట్ ప్రాసెస్ ఉంటుందో రీసెంట్ ఏబిపిఎస్సి ఎగ్జామినేషన్స్ కూడా అదే ట్రెండ్ లో వెళ్తున్నాయి. టిఎస్పిఎస్సి కూడా అదే ట్రెండ్ లో వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టాండర్డ్ సోర్సెస్ అంటే తెలుగు న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఇవే కాకుండా సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నటువంటి మింట్ అవ్వచ్చు, నేషనల్ మీడియాలో రకరకాల వెబ్ పోర్టల్స్, సో ఫేమస్ వెబ్ పోర్టల్స్ అవ్వచ్చు, వాటిని చూసిన క్రిటికల్ ఎడిటోరియల్స్ ని కూడా తీసుకుని మనం డేటాను తీసుకుంటాము, వాళ్ళ థాట్ ప్రాసెస్ ని కాదు. అండ్ నేషనల్ డైలీస్ లో కూడా తెలంగాణకు సంబంధించిన విషయాల్ని తీసుకుని ఒక యూపీఎస్సీ ఫ్రేమ్ వర్క్ లో అయితే ఈ వీడియోస్ ని డిజైన్ చేయడం జరిగింది. సో మన ఫస్ట్ కరెంట్ అఫైర్, జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గివెన్ అడిషనల్ చార్జ్ ఆఫ్ తెలంగాణ. సో సిపి రాధాకృష్ణన్ గారు, సో తమిళసాయి సౌందరరాజన్ గారు తమిళనాడు నుంచి లోక్సభ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో సిపి రాధాకృష్ణన్ గారు తెలంగాణకి కొత్త గవర్నర్ గా వచ్చారు. సో తెలంగాణతో పాటు పాండిచ్చేరికి కూడా తమిళసాయి సౌందరరాజన్ గారు గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు.
సేమ్ అదే జ్యూరిస్డిక్షన్ ని సిపి రాధాకృష్ణన్ గారికి కూడా టెంపరీ బేస్ మీద ఇవ్వడం జరిగింది. హీఈస్ ఆల్రెడీ ద గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్. సో ఇదొక అడ్హాక్ అరేంజ్మెంట్ గా మనం చూడొచ్చు. జనరల్ ఎలక్షన్స్ జరిగి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ప్రతి స్టేట్ కి ఒక గవర్నర్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందని మనం భావించవచ్చు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కూడా ఉన్నారు. సో గవర్నర్ కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ని కూడా మనం ఈ కరెంట్ అఫైర్ లో మనం చూస్తాం. సో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అస్యూమ్డ్ ఆఫీస్ ఆఫ్ ద తెలంగాణ ఎట్ రాజ్ భవన్ హైదరాబాద్. సో గవర్నర్ ఉన్నటువంటి ప్లేస్ ని మన రాజ్ భవన్ అంటాం, అందరూ తెలిసిన విషయం. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అలోక్ అరాధే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఎగ్జామినేషన్ కంటే ముందు మారితే దాన్ని అప్డేట్ చేసుకొని, అదర్వైజ్ అలోక్ అరాధే గారు మన తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సో ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద న్యూలీ అపాయింటెడ్ గవర్నర్. సో గవర్నర్ కి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ పర్టికులర్ హైకోర్ట్. అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఏ హైకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉంటుందో ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేటువంటి చేస్తారు. జనరల్ గా ముఖ్యమంత్రులు, లీడర్ ఆఫ్ అపోజిషన్స్ వీళ్ళందరూ ఆ సెరిమనీకి రావడం ఒక ఆనవాయితీగా ఉంటుంది. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఓత్ టేకింగ్ ఎలా జరిపిస్తారో మనం నెగ్లెక్ట్ చేసేటువంటి ఇంకొక పాయింట్, ఎక్కువ మంది గుర్తించిన పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చదివి వినిపిస్తారు. సో ప్రమాణ స్వీకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ పర్టికులర్ హైకోర్టు చేపిస్తే వారి నియామక పత్రాన్ని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు చదువుతారు. ఆమె శ్రీమతి శాంతా కుమారి గారు ఫర్ తెలంగాణ స్టేట్. సో Radhakrishna's appointment marks the third instances of Telangana having governor from Tamil Nadu. సో రాధాకృష్ణన్ గారు తెలంగాణకి థర్డ్ గవర్నర్ మాత్రమే కాదు, ఇంతకు ముందున్న ఇద్దరు కూడా తమిళనాడు బ్యాక్గ్రౌండ్ లో వచ్చారు. అండ్ ఫస్ట్ గవర్నర్ నరసింహన్ గారు, సెకండ్ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ గారు కూడా తమిళనాడు నుంచి వచ్చారు. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తమిళనాడు బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే ఈజ్ ద థర్డ్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు గవర్నర్ మనం చూసుకున్నట్టయితే పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో గవర్నర్ కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ మనకు ఉంది. సో ఆర్టికల్ 153 సేస్ దట్ దేర్ షల్ బి ఎ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని ఆర్టికల్ 153 చెప్తుంది. సో వన్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ అని కూడా కాన్స్టిట్యూషన్ మనకు చెప్తుంది. గవర్నర్ యాక్ట్స్ ఇన్ డ్యూయల్ కెపాసిటీ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ యాజ్ ద రిప్రజెంటేటివ్. మన రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక రాజ్యాంగ పెద్దగా కూడా గవర్నర్ ఒక డ్యూయల్ కెపాసిటీలో మనకి పనిచేస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలో ఒక ప్రతినిధిగా కూడా గవర్నర్ ఉంటారు, ఒక డ్యూయల్ కెపాసిటీలో గవర్నర్ ఉంటారు. హీ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో ప్రీవియస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారికి, తమిళసాయి సౌందరరాజన్ గారికి కొంత గ్యాప్ ఉండడం మనమైతే న్యూస్ లో, మీడియాలో చూస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్ కానీ, తర్వాత ఇప్పుడు వచ్చిన సిపి రాధాకృష్ణన్ కానీ ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అయితే మనం అట్లాంటి రిస్క్ చూడట్లేదు. దాన్ని ఒక హెల్దీ సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సమాఖ్య వ్యవస్థలు అంటే ఫెడరల్ సిస్టమ్ లో ఒక హెల్దీ బ్యాలెన్సింగ్ వీల్ లాగా గవర్నర్స్ ఆఫీస్ ని మనం పాజిటివ్ అవుట్లుక్ లో మనం చూడొచ్చు. ఆర్టికల్ 157 and 158 of the Constitution of India specify eligibility requirements for the post of governor. They are as follows. గవర్నర్ ఎవరిని పడితే వాళ్ళని పెట్టచ్చు అంటే కాదు, దానికి రాజ్యాంగంలో 157, 158 ఆర్టికల్స్ లో కొన్ని నియమ నిబంధనలు అయితే పొందుపరిచారు. సో 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి. ఆ గవర్నర్ డ్యూయల్ కెపాసిటీలో పనిచేస్తారు, రాజ్యాంగ ప్రతినిధిగా మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేస్తారు. 157, 158 ప్రకారం వారికైతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వారి నియామకానికి. సో వారు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, కనీసం 30 సంవత్సరాలు ఉండాలి. సో పార్లమెంట్ లో కానీ, స్టేట్ లెజిస్లేచర్ లో కానీ ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా వారు ఉండడానికి వీల్లేదు. అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటిది వారికి ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి అన్నదానికి వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో మనం సింపుల్ గా చెప్పాలి అంటే గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే ఎటువంటి పదవిలో ఉండకూడదు. అది కాంట్రాక్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా గవర్నమెంట్ బాడీలో మెంబర్ గాను, అధ్యక్షుడిగాను ఉండడం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు.
గవర్నమెంట్ నుంచి ప్రత్యక్షంగా లబ్ధి పొందేటువంటి ఆఫీస్లో ఉండదు. అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద మినిస్టర్స్ అనే వాళ్ళు రారు. అది సెంట్రల్ మినిస్టర్ అయినా స్టేట్ మినిస్టర్ అయినా అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదు. బట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్స్, మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ మాత్రం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తారు. సో ఆల్రెడీ ఆ పొజిషన్స్ లో కనుక ఎవరైనా ఉన్నట్లయితే రిజైన్ చేసి గవర్నర్ గా రావడం అనేటువంటిది సంప్రదాయాన్ని మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి బ్రాడ్ గా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు అయినా ఉండాలి. సో ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా లబ్ధి పొందేటువంటి పదవుల్లో ఉండకూడదు, ప్రజాప్రతినిధులుగా కూడా ఉండకూడదు. ఇది గవర్నర్ కు ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు. ద టర్మ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్ ఈస్ నార్మల్లీ 5 years, but it can be terminated early by dismissal by the president on the advice of council of ministers headed by the prime minister. సో ఒక వ్యాలిడ్ రీజన్ తోటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ మీద ప్రెసిడెంట్ గవర్నర్ ని తీసేయచ్చు. ఒక వ్యాలిడ్ రీజన్ లేకుండా తీసేస్తే అది ఒక లిటిగేషన్ కి దారితీసేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా దాని పట్ల ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇస్తున్నాయి. సో ఒక వ్యాలిడ్ మెటీరియల్ ఎవిడెన్స్ తోటి ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన రికమెండేషన్ మీద ప్రెసిడెంట్ గవర్నర్ ని రిమూవ్ చేస్తారు. ఇది మనం స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు. సో ఇంకా వేరియస్ అదర్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏంటంటే సెంటర్ కి స్టేట్ కి మధ్య ఆర్టికల్ 163 టాక్స్ అబౌట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ కు ఉన్న విచక్షణ అధికారాలు అంటే ముఖ్యమంత్రి నియామకంలో అవ్వచ్చు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఆ తర్వాత ఇచ్చినటువంటి కోర్ట్స్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఇవన్నీ ఇంకా వేరే క్లాస్ లో ఎక్కడ మనం డిస్కస్ చేసుకుంటాము. గవర్నర్ కి విచక్షణ అధికారాలు 163 ప్రకారం ఉన్నాయి, బట్ ఆ విచక్షణ అధికారాలు కోర్టు యొక్క గైడ్ లైన్స్ కి పరిమితమై ఉంటాయి అని వేరియస్ కేసు లాస్ చెప్తున్నాయి. వాటి గురించి మీరు సొంతగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుండండి. సో 253 ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్, సో 253 అవ్వచ్చు, 257 అవ్వచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారాలు అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి. సో సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి మధ్య ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కి వాటిలో గవర్నర్స్ రోల్ గురించి 256, 257 చెప్తున్నాయి. సో 355 ఏంటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయితే ఇప్పుడు లేదు. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే వేరే దేశాల నుంచి లేదా వేరే పరాయి శక్తుల నుంచి కనుక స్టేట్ కి అంటే మన భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి టెరిటరీకి ఇబ్బంది వచ్చినప్పుడు యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. 356 కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేటువంటిది అంటే రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంలో కనుక ఫెయిల్ అయినప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ అంటారు. రాష్ట్ర ఎమర్జెన్సీ విధించేసి సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవడానికి సంబంధించిన ప్రొవిజన్స్. ఆర్టికల్ 356 మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి న్యూస్ పేపర్స్ లో, కోర్ట్స్ లో. సో దాన్ని మిస్యూజ్ గతంలో చాలా సార్లు కొన్ని పదుల సంఖ్యలో గత ప్రభుత్వాలు మిస్యూజ్ చేశాయి. ఇప్పటికీ అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీద డిబేట్స్ జరుగుతున్నాయి. ఆ డిబేట్స్ ని పక్కన పెడితే 356 అనేటువంటిది స్టేట్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 357 అనేటువంటిది ఎక్సర్సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ ప్రొక్లమేషన్. సో ఎప్పుడైతే ఎమర్జెన్సీకి ఒక స్టేట్ వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేదా పార్లమెంట్ యొక్క స్టేట్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ ని టేక్ ఓవర్ చేయడం సంబంధించిన విషయాన్ని 357 చెప్తుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ నేను ఫాస్ట్ గా ఎందుకు చెప్పాను అంటే ఈ నంబర్స్ మనకు ఒక ఐడియా ఉండాలి, ఆ నంబర్స్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఐడియా ఉండాలి. అందుకని డిస్కస్ చేస్తూ పోతే వీడియో అంతా ఇదే మ్యాటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే నేను ఫాస్ట్ గా చెప్పడం జరిగింది. తర్వాత మీరు స్లైడ్స్ ని రీవిజిట్ చేసి ఆ టాపిక్ సంబంధించినటువంటి ఫుల్ టెక్స్ట్ ని మీరు చదువుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేను ముందే చెప్పాను, ప్రతి సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి లైన్ ని కరెంట్ అఫైర్ పైన చెప్తాను. సో గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్, రీజనల్ అండ్ నేషనల్ ఇష్యూస్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్. సో టాపిక్ నెంబర్ 1, టాపిక్ నెంబర్ 10, 11, 12 ఆ టైంలో అలాంటి టాపిక్స్ లో ఈ పాలసీస్ వస్తాయి. 1 లో రీజనల్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో సీఎం రేవంత్ రెడ్డి టు ఇనాగ్రేట్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఇన్ భద్రాచలం. సో భద్రాచలంలో ఆల్రెడీ March 11న సో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. సో పిక్చర్ లో మనకి జిల్లా మంత్రులు అంటే డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జిల్లా మంత్రి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పక్క జిల్లా నల్గొండ నుంచి కూడా ఈ పిక్చర్ లో ఉన్నారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ 6 గ్యారంటీస్, 6 గ్యారంటీల గురించి నేను బడ్జెట్ లో డీటెయిల్ గా డిస్కస్ చేశాను. దాంట్లో ఒకటైన ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్ ని భద్రాచలం నుంచి అయితే లాంచ్ చేశారు. సో సీఎం సెడ్ దట్ ద హౌసింగ్ స్కీమ్ హ్యాస్ బీన్
launched with the estimate cost of 22,500 crores. 22,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రోగ్రామ్ చేశారు. సో ఇందిరమ్మ హౌసెస్ నేమ్డ్ ఆఫ్టర్ ఉమెన్, మహిళ పేరుతో లబ్ధిదారులకి మహిళ పేరుతో అయితే ఇళ్ళని శాంక్షన్ చేస్తున్నారు. ఇది పేదల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి స్కీమ్ గా చీఫ్ మినిస్టర్ గారు ఆ సభలో పేర్కొనడం జరిగింది. He said that 4.5 lakh houses are going to be given in Telangana. ఈ 22,500 కోట్ల అంచనా వ్యయంతో 4.5 లక్షల ఇళ్ళని ఫ్యూచర్ లో ఇవ్వబోతా ఉన్నారు. సో లాంచ్ చేసిన స్కీమ్ కింద తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ యొక్క బడ్జెట్ అవ్వచ్చు, ప్రోగ్రామ్ యొక్క మోటో అవ్వచ్చు, ప్రోగ్రామ్ యొక్క లబ్ధిదారు అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏంటంటే తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. సో TSHCL అనేటువంటి సంస్థ తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఇందిరమ్మ ఇళ్ళని మనకి కట్టించివ్వడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ గురించి మనం చెప్పుకుంటే 4.5 లక్షల ఇల్లు ఇస్తున్నారు 22,500 కోట్ల అంచనా వ్యయంతో. ఏ ప్రొవిజనల్ అగ్రిమెంట్ హ్యాస్ మేడ్ వాస్ టు అలోకేట్. సో ఆ 4.5 లక్షల ఇళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,05,500 ఇల్లు. సో మొత్తము 120 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 120 ఇంటూ 3,500 అయితే మనకి ఈ ఫిగర్ అప్రాక్సిమేట్ ఈ ఫిగర్ వస్తుంది. దీనికి 22,500 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఏ హౌసింగ్ సైట్ అండ్ 5 lakh ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి గివెన్ టు ద పూర్ హూ డు నాట్ ఓన్ ద ల్యాండ్. సో ఆల్రెడీ ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే అక్కడ ఇల్లు కట్టించిస్తారు, ల్యాండ్ లేని వాళ్ళకైతే 5 లక్షల రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికెంట్స్ హూ ఆల్రెడీ ఓన్ ఏ ల్యాండ్ విల్ రిసీవ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ Rs 5 lakh టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ ఆన్ దేర్ ల్యాండ్. సో వాళ్ళు ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి 5 లక్షల రూపాయల యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అండర్ స్కీమ్ ఏ హౌసింగ్ సైట్ అండ్ Rs 5 lakhs ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి గివెన్ టు ద పూర్ హూ డు నాట్ ఓన్ ల్యాండ్. భూమి లేని వాళ్ళకి ఒక సైట్ తో పాటు 5 లక్షల రూపాయల యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ SC/ST బెనిఫిషరీస్ అండర్ ద స్కీమ్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ Rs 6 lakh ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో కామన్ పబ్లిక్ అయితే ఇన్ జనరల్ గా 5 లక్షలు ఇస్తారు, బట్ షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఉన్న వాళ్ళకి 1 లక్ష అదనం అంటే 6 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అప్లికెంట్ మస్ట్ బి ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలో పర్మనెంట్ శాశ్వత నివాసదారుడుగా అతను ఉండాలి. లివింగ్ ఇన్ హట్స్ ఆర్ మడ్ హౌసెస్ అండ్ పొసెసింగ్ ఏ బిలో పావర్టీ లైన్ కార్డ్. సో BPL కార్డ్ అంటే తెల్ల రేషన్ కార్డ్ అని చెప్పి మనం మామూలు భాషలో చెప్పుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డుతో ఉంటూ ఒక కచ్చా ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు తెలంగాణలో శాశ్వతంగా నివాసం ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ద అప్లికెంట్స్ ఫ్యామిలీ మస్ట్ బి లోవర్ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ దేర్ యాన్యువల్ ఎర్నింగ్స్ కెన్ నాట్ బి ఎక్సీడ్ 2 lakhs. సో తెల్ల రేషన్ కార్డు ఉండడమే కాదు, కచ్చా ఇళ్లలో ఉండడమే కాదు, తెలంగాణలో శాశ్వత నివాసం ఉండడమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ వార్షిక ఆదాయం 2 లక్షలకి మించకూడదు. ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ఎలిజిబిలిటీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ లెవెల్లో అడ్వాన్స్మెంట్స్ చాలా దొరుకుతూ ఉంటాయి, బట్ స్టేట్ లెవెల్లో వెరీ తక్కువ కంటెంట్ దొరుకుతూ ఉంటుంది. అలాంటి కంటెంట్ ని వెతికి పట్టుకుని మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ గ్రీన్ ఓపెన్ యాక్సెస్ రెగ్యులేషన్స్. సో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బోర్డు వాళ్ళు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రెగ్యులేషన్స్ ఇచ్చారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక గ్రీన్ ఎనర్జీ పుష్ 2015 నుంచి, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సో 1 ఎర్త్ 1 గ్రిడ్ అని చెప్పేసి ఇలాంటి ఇంటర్నేషనల్ లెవెల్ కొలాబరేషన్స్ వస్తున్న టైంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా అప్డేటెడ్ వర్షన్ లో వెళ్తా ఉంది. సో గ్రీన్ ఓపెన్ యాక్సెస్ రెగ్యులేషన్స్ 2024 అయితే మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కన్స్యూమర్స్ విత్ ఏ కాంట్రాక్టెడ్ ఆర్ శాంక్షన్డ్ లోన్ ఆఫ్ 100 kilowatts or above, including those combining multiple connections to reach 100 kilowatts within the same electricity division of power distribution company, can procure power through green energy open access. సో 100 కిలోవాట్లు కంటే లేదా 100 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ శాంక్షన్డ్ లోడ్ ఉన్నటువంటి కన్స్యూమర్స్ వాళ్ళకి సేమ్ ఎలక్ట్రిసిటీ డివిజన్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సో వాళ్ళ డిస్కమ్ కంపెనీ ఏదైతే ఉందో అదే కంపెనీ యొక్క టెరిటోరియల్ లిమిట్స్ లో కనుక ఉన్నట్లయితే
ఒక కనెక్షన్ లేదా మల్టిపుల్ కనెక్షన్స్ 100 కిలో వాట్స్ లోపల ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అంటే 100 కిలో వాట్ల లోపల గ్రీన్ ఎనర్జీని ఒకే డిస్కమ్ కంపెనీ యొక్క పరిధిలో ఉన్నటువంటి వినియోగదారులు ఒకటి లేదా మల్టిపుల్ కనెక్షన్స్ కి ఆ డిస్కమ్ నుంచి అయితే డైరెక్ట్ గా కొనుగోలు చేసుకునేటువంటి సదుపాయాన్ని మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ సో ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బోర్డ్ అయితే మనకి ఇచ్చింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ సో TSERC ఈ యొక్క రూల్స్ ఇచ్చింది. ఈ రూల్స్ ఇవ్వడానికి మనకి బేస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు 2023 జూన్ లోనే దీనికి సంబంధించినటువంటి ఒక రూల్స్ ని ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ కి అనుసంధానంగా ఆ రూల్స్ ని కంప్లై చేస్తూ ఒక గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీస్ ని ప్రోత్సహించడానికి కోసం ఈ యొక్క రెగ్యులేషన్స్ అయితే 2024 లో మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, 100 కిలో వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేసేటువంటి కన్స్యూమర్స్ వాళ్ళ యొక్క పవర్ డిస్కమ్ కంపెనీస్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి కదా, టీఎస్ జెన్కో అవ్వచ్చు, ఇంకా తర్వాత పబ్లిక్ సెక్టర్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, ఆ డిస్కమ్స్ నుంచి వీళ్ళు ఒకటి లేదా మల్టిపుల్ కనెక్షన్స్ అంటే ఒక కనెక్షన్స్ లో 30 కిలో వాట్స్ ఉండొచ్చు, ఇంకో కనెక్షన్ లో 60 ఉండొచ్చు, ఇంకో దాంట్లో 10 ఉండొచ్చు. సో టోటల్ 100 కిలో వాట్స్ అలా కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఆ డిస్కమ్ కంపెనీస్ నుంచి ఒకే జ్యూరిస్డిక్షన్ లో ఒకే టెరిటరీ లిమిట్స్ లో ఉన్న డిస్కమ్ కంపెనీస్ నుంచి డైరెక్ట్ గా గ్రీన్ ఎనర్జీని ప్రొక్యూర్ చేసుకోవడానికి గైడ్ లైన్స్ అయితే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ దాన్ని ఫ్రేమ్ చేసింది. దానికి బేస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023 జూన్ లో ఇచ్చినటువంటి రూల్స్ కి బేస్ దాన్ని కంప్లై చేస్తూ తెలంగాణ స్టేట్ కూడా ఆ గ్రీన్ ఎనర్జీ ప్రమోషన్ అనేటువంటి ఉద్యమంలో ఉంది. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అంటే రాజస్థాన్ గ్రీన్ ఎనర్జీ డిస్కమ్స్ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే ప్రైవేట్ కంపెనీస్ TNJSS ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ పాలసీ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో ఈ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తెలంగాణ అన్వీల్స్ లైఫ్ సైన్సెస్ కొలాబరేటివ్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, గవర్నమెంట్ పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, ఇది కూడా ది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అని మనం చెప్పొచ్చు. సో లైఫ్ సైన్సెస్ సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 సో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన 18th సెంచరీ ఆ టైంలో మనం చూసాము. సో ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ అర్న్ చేయడం అనేటువంటి మోటోలో మ్యానుఫ్యాక్చరింగ్ మీద బేస్ అయింది. అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2 అంటే మనం ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్ గా 1990s 2000s లో మనం చూసాము. సో సెమీ కండక్టర్స్ అవచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దాన్ని ప్రొడ్యూస్ చేయడము, దాని నుంచి లాభ పొందడము. సో జపాన్ అవ్వచ్చు, సౌత్ కొరియా అవ్వచ్చు, ఏషియన్ కంట్రీస్ కూడా ఒక ఇండస్ట్రియల్ డెవలప్డ్ హబ్ లో చేరడానికి సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2004 ఆ టైంలో మనం చూస్తాము, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో నేను బడ్జెట్ డాక్యుమెంట్ లో డిస్కస్ చేశాను, రాజీవ్ గాంధీ గారు పిఎం గా ఉన్నప్పుడు ఇండియా ఫస్ట్ అండ్ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ లో పార్టిసిపేట్ చేయలేకపోయింది. బట్ కంప్యూటర్ పేరుతో వస్తున్నటువంటి థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఉండాలి అని ఆయన కలగన్నారు. ఆ కళలకు అనుగుణంగానే కంప్యూటర్ రెవల్యూషన్ లో అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3 లో అయితే ఇండియా యాక్టివ్ ఫేజ్ లో ఉంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 ఈ లైఫ్ సైన్సెస్ ని బేస్ చేసుకుని అది లైఫ్ సైన్సెస్ అనేటువంటివి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 లో భాగంగా ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఒక ప్రొజెక్షన్స్ అయితే ఉన్నాయి. దాని భాగంలో తెలంగాణ స్టేట్ సో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. సో ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకుని వచ్చారు, అదేంటో మనం చూద్దాం. సో తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్లీ అనౌన్స్డ్ key strategic plans to boost growth and innovation across the state's thriving life sciences ecosystem clustered in Hyderabad. ఆల్రెడీ హైదరాబాద్ లో ఈ లైఫ్ సైన్సెస్ సంబంధించి భారత్ బయోటెక్ అవ్వచ్చు, రకరకాల ఫార్మా కంపెనీస్ అవ్వచ్చు, బయోటెక్నాలజీ కంపెనీస్ అవ్వచ్చు. సో ఈ లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి ఇన్నోవేషన్ కి సంబంధించినటువంటి కంపెనీస్ హైదరాబాద్ లో ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని ఒక కన్సాలిడేటెడ్ ఫామ్ లో తీసుకురావడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ GCC కన్సార్టియం. వీటన్నిటిని ఒక గ్రూప్ లాగా తీసుకొచ్చేటువంటి ప్లాన్ ఉంది. ఇండస్ట్రీస్ మినిస్టర్ డి శ్రీధర్ బాబు అనౌన్స్డ్ దట్ ద స్టేట్ విల్ ఫెసిలిటేట్ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సో జీనమ్ వాలీ క్లస్టర్స్ కంపెనీస్ అని అంటాము. దీంట్లో మనకి ఎలాంటి కంపెనీస్ ఉంటాయి అంటే నోవార్టిస్ అవ్వచ్చు, గెలాక్సో స్మిత్ క్లైన్ అవ్వచ్చు, డ్యూ పాయింట్ అవ్వచ్చు, థర్మో ఫిషర్ అవ్వచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ అవ్వచ్చు, స్టార్ట్అప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ జీనోమ్ వ్యాలీ క్లస్టర్ కంపెనీస్ లో ఉంటాయి. వీటి ఒక కన్సార్టియం లాగా తెలంగాణలో తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. సో 800 లైఫ్ సైన్స్ ఫిల్మ్స్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ క్లస్టర్. హైదరాబాద్ యొక్క జీనోమ్ వ్యాలీ క్లస్టర్ లో ఆల్రెడీ 800 యొక్క
లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ఫిల్మ్స్, ఒక బిజినెస్ హౌసెస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. వీటికి సంబంధించి ఒక కన్సార్టియం తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క ఆ, ప్రతిపాదనగా మనం చూస్తాం. సో వెరీ వెరీ గుడ్ స్టెప్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్ని సైలోస్ గా, అంటే ఈ కంపెనీ యొక్క పని ఈ కంపెనీ, ఈ కంపెనీ యొక్క పని ఈ కంపెనీ, సో విడివిడిగా పని చేస్తున్నప్పుడు వాళ్ళ నేమ్ వాళ్ళకి, వాళ్ళ ఫేమ్ వాళ్ళకి, వాళ్ళ గ్రోత్ వాళ్ళకే వస్తున్నాయి. అది ఒక కన్సార్టియం, ఒక గ్రూప్ లాగా ఏర్పడి కనుక చేస్తే వాళ్ళలో వాళ్ళకి విన్ విన్ సిచ్యువేషన్, మ్యూచువల్ బెనిఫిటే కాకుండా స్టేట్ యొక్క ఎకానమీ, స్టేట్ యొక్క ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్, స్టేట్ యొక్క క్రెడిబిలిటీ, స్టేట్ యొక్క కాంపిటేటివ్నెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవ్వచ్చు, స్కిల్ సెట్ అవ్వచ్చు. సో ఒక మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అయితే మనకి జనరేట్ అవుతుంది. గవర్నమెంట్ ఒక ఫెసిలిటేటర్ అవ్వచ్చు, ఒక రెగ్యులేటర్ రోల్ ప్లే చేస్తే చాలు, జస్ట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తే చాలు, ఒక గొప్ప ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 అనేటువంటి దానికి హైదరాబాద్ నాంది పలకొచ్చు. The consortium aims to nurture a cooperative network that drives higher efficiencies, innovation, and global competitiveness across the value chain. So, businesses లో వాల్యూ చైన్, సప్లై చైన్ ఇవన్నీ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. సో ఒక వాల్యూ చైన్ అనేటువంటిది మనకి లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ సంబంధించినటువంటి వాల్యూ చైన్ అనేటువంటిది ఒక హెల్దీగా మెయింటైన్ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, వ్యాక్సిన్ ప్రొడక్షన్ అవ్వచ్చు. సో భారత్ బయోటెక్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో క్లినికల్ ట్రయల్స్ అవ్వచ్చు, బయోఫార్మ్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వాల్యూ చైన్ ని మనం డెవలప్ చెందించడానికి ఒక కోఆపరేటివ్ మెకానిజం లో గవర్నమెంట్ ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, C4IR. దానికోసం ఈ లైఫ్ సైన్సెస్ ని, హెల్త్ కేర్ సెక్టర్ ని హైదరాబాద్ లో ఆల్రెడీ క్లస్టర్డ్ గా ఉన్నటువంటి వాటిని భాగం చేయాలన్నటువంటి భావనలో గవర్నమెంట్ ఉంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సో ఇటీవలే మనం చూసాము, చీఫ్ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు వెళ్ళారు. సో మనం స్మార్ట్ సిటీస్ మిషన్ 2021 లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ లాంచ్ చేసింది. సో తెలంగాణ సెకండ్ C4IR నోడల్ సెంటర్ ఆఫ్టర్ ద వన్ ఆన్ మొబిలిటీ అండ్ స్మార్ట్ సిటీస్. సో 2021 లో స్మార్ట్ సిటీస్ అండ్ మొబిలిటీస్ ఒక సెంటర్ గా ఉంది. ఇప్పుడు ఈ యొక్క లైఫ్ సైన్సెస్ కన్సార్టియం సంబంధించిన వాటికి ఒక సెకండ్ నోడల్ సెంటర్ గా హైదరాబాద్ ఉండబోతుంది. సో అలైనింగ్ టెక్నాలజీస్ అండ్ గోల్స్. సో టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, బిగ్ డేటా అవ్వచ్చు, అనలిటిక్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ వాటిని అలైన్ చేస్తూ ఒక ప్రోగ్రెసివ్ గోల్ తోటి వెళ్ళడానికి ఇలాంటి ఇనిషియేటివ్స్ మనకి యూజ్ అవుతాయి. స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ టు ఎక్స్పాండ్ జాబ్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినప్పుడు స్కిల్లింగ్ అవ్వచ్చు, జాబ్స్ ని పెంచడం అవ్వచ్చు, స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంది. ఎలాంటి ఇష్యూస్ అంటే, ఎలాంటి సెక్టర్స్ లో అంటే క్లినికల్ రిజిస్ట్రీస్ అవ్వచ్చు, సో సపోర్ట్ థెరపటిక్ ఇన్నోవేషన్ అవ్వచ్చు, ఇలాంటి ఒక అప్డేటెడ్ మార్కెట్స్ లో స్కిల్స్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వచ్చు పెరగడానికి అవకాశం ఉంది. ఎమర్జింగ్ పార్ట్నర్షిప్, సో వీటికి ఆల్రెడీ పార్ట్నర్షిప్స్ మనకు ఉన్నాయి. స్వీడన్స్ వేరబుల్స్ ప్లస్ జర్మన్ హెల్త్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ C4IR. సో స్వీడన్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా పార్ట్నర్షిప్ లో ఉన్నాయి. సో ఈ C4IR, సో ఈ లైఫ్ సైన్స్ సంబంధించిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 అనేటువంటి ఈ ప్రతిపాదనకి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అనేటువంటి దాంతో ఆల్రెడీ మనకి MOU కూడా కుదరడం జరిగింది. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సింగపూర్ కి సంబంధించిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తోటి మనకి కుదరడం జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్స్ కింద మనకి స్వీడన్ యొక్క సపోర్ట్ అవ్వచ్చు, సింగపూర్ యొక్క సపోర్ట్ అవ్వచ్చు, మన క్రెడిబిలిటీ, మన ట్రస్ట్ వర్తినెస్ టువర్డ్స్ అవర్ పాలసీస్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇండస్ట్రీ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ జనరేషన్ అవ్వచ్చు, కోఆర్డినేషన్ అవ్వచ్చు, స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో అవ్వచ్చు, ఇలాంటి కన్సోర్టియమ్స్ బాగా యూజ్ అవుతాయి ఫర్ తెలంగాణ టు కంటిన్యూ అట్రాక్ట్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ ఇన్వెస్టర్స్ ఈవెన్ యాజ్ ఇట్స్ నర్చర్స్ వైబ్రెంట్ ఇండిజినియస్ ఇన్నోవేషన్ క్లైమేట్. ఒక దేశీయమైన టెక్నాలజీస్ తో పాటుగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇలాంటి స్టెప్స్ యూజ్ అవుతాయి. సో ఈ టాపిక్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని వదలడానికి అస్సలు అవకాశం అయితే లేదు. ఈ C4IR తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఈ ట్రస్ట్ ని మనం ఎంత ఎక్కువగా నేర్చుకుని అంత పాయింట్స్ రూపంలో గుర్తుపెట్టుకుంటే MCQs రూపంలో అవ్వచ్చు, ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ లైవ్ మింట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, బెంగళూరులో వాటర్ క్రైసిస్ మనం చూసాము, దాన్ని కంపేర్ చేస్తూ తెలంగాణ స్టేట్ లో ఈ వాటర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, హైదరాబాద్ సిటీలో ఎట్లా ఉన్నాయి. సో బెంగళూరు
క్రైసిస్ అంతా వర్స్ట్ క్రైసిస్ హైదరాబాద్ లో ఎందుకు రాదు, ఫ్యూచర్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రస్తుతం మనం చేసిన తప్పులు ఏంటి అనేటువంటిది ఒక క్రిటికల్ అనాలిసిస్ ని మనం లైవ్ మింట్ వెబ్ పోర్టల్ నుంచి అయితే మనం తీసుకున్నాము ఈ ఆర్టికల్ ని. సో తెలంగాణ is faced with acute shortage with almost all major reservoirs drying up due to failed monsoon. ఒక ఫెయిల్డ్ మాన్సూన్ తోటి సో ఋతుపవనాలు సరిగ్గా రాకపోవడం తోటి రిజర్వాయర్స్ లో నీళ్లు అడుగంటాయి. ఒక అక్యూట్ షార్టేజ్, సో పొలిటికల్ గా కూడా సో పొలిటీషియన్స్ మధ్య ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువా లేకపోతే కాలం తెచ్చిన కరువా ఇలాంటివి కేసీఆర్ గారు కూడా ఇస్తున్నారు స్టేట్మెంట్స్. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తాము. దెర్ ఇస్ నో వాటర్ అవైలబుల్ ఫర్ ఇరిగేషన్ ఫర్ రబీ క్రాప్స్ ఇన్ సీజన్స్. సో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రబీ సీజన్ లో క్రాప్స్ కి వాటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క వెబ్ పోర్టల్ లో వచ్చిన అనాలిసిస్ అయితే మనకి ఉంది. సో హూ ఆర్ బౌండ్ టు డీప్ డిగ్ ఇన్ టు దర్ పాకెట్స్ టు యాక్సెస్ వాటర్. సో ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల రైతులు చాలా లోతుకి తవ్వుకుని సో నీళ్ల కోసం ఒక వెతుకులాట అయితే మొదలైంది. సో బెంగళూరు సిటీలో కపుల్ ఆఫ్ డేస్ క్రితం ఆల్రెడీ మనం ఎక్యూట్ వాటర్ క్రైసిస్ ని చూసాము. అలాంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో ఒక సింటమ్స్ మనకైతే కనిపిస్తా ఉన్నాయి. సో ద స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సో ఇది మనం ఊరికే అనట్లేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్చ్ 27న స్టేట్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో దాంట్లో ఏంటంటే ఏ నియర్ డ్రాట్ సిచ్యువేషన్ డ్యూ టు బిలో నార్మల్ లెవెల్ రెయిన్ ఫాల్ డ్యూరింగ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్. సో ఈశాన్య ఋతుపవనాలు ఫెయిల్ అవ్వడం వల్ల, రాకపోవడం వల్ల రాష్ట్రంలో కరువు లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 21న ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని మనం ఈ అనాలిసిస్ అయితే చూస్తున్నాము. సో ఈ యొక్క డెఫిసిట్ అంటే రెయిన్ ఫాల్ ఎంత తక్కువ పడుతుందంటే ఈ సంవత్సరం 53.45%. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఈశాన్య ఋతుపవనాల్లో మనకి 53.45% అయితే తక్కువ వర్షపాతాన్ని మనం చూసాము. ఇది డీవియేషన్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఓన్లీ 1.11 mm ఉంది, ఇంతకు ముందు 12 mm ఉంటే ఇప్పుడు 1.1 mm ఉంది. అది 90.83%, మైనస్ 90.83% డీవియేషన్ ఉంది. 53.45% తక్కువ వర్షపాతం ఉంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చినటువంటి రిపోర్ట్ మార్చ్ 27 సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ లో ఉన్నటువంటి నిజాలు. సో ద వాటర్ లెవెల్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ రిజర్వాయర్స్, మనకున్న మేజర్ రిజర్వాయర్స్ గా మనం అనుకున్న జూరాల, శ్రీశైలము, నాగార్జున సాగరు, కృష్ణా బేసిన్, శ్రీరామ్ సాగరు, శ్రీపాద సాగరు, నిజాం సాగరు, మిడ్ మానేరు, లోవర్ మానేరు, కాడెం ప్రాజెక్టు. సో ఇది హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిన కాడెం ప్రాజెక్ట్ నుంచి సో ఇప్పుడు మనం బిల్డ్ చేసుకున్నటువంటి ఈ బేసిన్స్ అవ్వచ్చు, సో యునైటెడ్ ఏపీ టైంలో కట్టినటువంటి నాగార్జున సాగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా డ్రై అప్ అయ్యేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాయి. ద క్యూములేటివ్ స్టోరేజ్ ఇన్ ఆల్ మేజర్ రిజర్వాయర్స్ ఆఫ్ మార్చ్ 27 ప్రకారం అన్ని రిజర్వాయర్స్ లో ఉన్నటువంటి క్యూములేటివ్ రిజర్వ్ ఏంటంటే 287 టీఎంసీలు. ఈ సంవత్సరం క్రితం సంవత్సరం మార్చి 27 నాటికి 432.13 ఉంటే ఈ సంవత్సరం 287, అంటే ఆల్మోస్ట్ ఒక 75% తక్కువ నీరైతే ఈ సంవత్సరం సమ్మర్ లో మనకి రిజర్వాయర్స్ లో స్టోరేజ్ అయ్యి ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్. కాబట్టి ఒక అక్యూట్ డ్రాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం అనేటువంటి నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో దీనికి ఏంటంటే సీనియర్ అఫీషియల్ ఆఫ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సో ఈ వెబ్ పోర్టల్ వాళ్ళకి ఒక సీనియర్ అఫీషియల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈస్ కాజ్డ్ బై ఇంజనీరింగ్ ల్యాబ్సెస్ ఇన్ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డిజైన్ లో, నిర్మాణంలో, ఎగ్జిక్యూషన్ లో అవకతవకలు ఉన్నాయని పొలిటికల్ డిబేట్స్ ని పక్కన పెడితే ఈ యొక్క ప్రాజెక్ట్స్ యొక్క ఇంజనీరింగ్ లో ల్యాబ్సెస్ ఉండడం వల్ల ఈ యొక్క స్టోరేజ్ అనేది తగ్గింది అనేటువంటిది అఫీషియల్ చెప్పారు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, తెలంగాణ జాగ్రఫీలో సో పేపర్ 2లో జాగ్రఫీ పార్ట్ లో తెలంగాణ జాగ్రఫీలో మనం చూసుకున్నట్లయితే రిజర్వాయర్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన ఇష్యూస్ లో రిజర్వాయర్స్ యొక్క డిజైన్ అవ్వచ్చు, డ్యామ్స్ డిజైన్, డ్యామ్స్ సేఫ్టీ, డ్యామ్స్ స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ గా మనకి యూజ్ అవుతుంది. సో ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ అగ్రికల్చర్ మీద ఏదైనా ఎస్ఏ వచ్చినప్పుడు ఈ డ్రాట్ లైక్ సిచ్యువేషన్స్ కి ఈ యొక్క ఇంజనీరింగ్ ల్యాబ్సెస్ కూడా ఒక కారణం అనేటువంటి ఇవి ఫేమస్ న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఒక పాయింట్ మనం రాసుకోవచ్చు. సో సీరియస్ డ్యామేజ్ కాదు మేడిగడ్డ, సో మేడిగడ్డ బ్యారేజ్ కూడా దాని ఫెయిల్యూర్ కూడా ఎలక్షన్ కి జస్ట్ 1 వీక్ 10 days ముందు పెద్ద ఇష్యూగా మనం చూసాము. దిస్ రిజల్టెడ్ ఇన్ ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్ క్రాప్స్ అండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ దిస్ సీజన్. సో
కాళేశ్వరం యొక్క టెరిటోరియల్ లిమిట్స్ ఉన్నటువంటి క్రాప్స్ అన్ని కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి చూసాము. దెర్ ఇస్ నో వాటర్ అవైలబిలిటీ ఇన్ ద గోదావరి బేసన్. సో ఈ మిడ్ మానేర్ అవ్వచ్చు, లోవర్ మానేర్ అవ్వచ్చు, శ్రీపాద్ సాగర్ అవ్వచ్చు, గోదావరి ప్రాంతాల్లో కూడా వాటర్ స్కార్సిటీ మనం చూస్తున్నాం. సో ఫార్మర్స్ డీప్ టు యాక్సెస్, దీనివల్ల ఫార్మర్స్ డీప్ గా తవ్వాల్సినటువంటి అవసరం ఉంది. The average groundwater level in the state fell from 7.3 feet in February 2023. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 7.34 ఫీట్లు మనం తవ్వాల్సి వస్తే ఈ ఇయర్కి వచ్చేసరికి అది 8, ఒక అడుగు ఎక్కువ తవ్వాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. యొక్క వాటర్ లెవెల్స్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మనకి తగ్గడం వల్ల. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రౌండ్ వాటర్ అనేటువంటిది తెలంగాణ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, సో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఇలాంటి పాయింట్స్ మనకి చాలా యాడ్ ఆన్ గా పనికొస్తాయి ఆన్సలేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో మేజర్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ యొక్క జలమండలి, సో హైదరాబాద్ సిటీ యొక్క వాటర్ బోర్డ్ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, సో జలమండలి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఎలాంటి వాటర్ క్రైసిస్ అయితే లేదు. బట్ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద ఆధారపడిన రైతులకైతే ఒక అడుగు ఎక్కువ తవ్వాల్సి వస్తుంది. 90.80 డీవియేషన్ అయితే మనకు అనిపించింది. 53% వాటర్ డెఫిసిట్ అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పటికీ ఉంది. దీనికి మాన్సూన్ ఫెయిల్యూర్ అనేటువంటి నేచురల్ కాస్ట్ తో పాటు ఇంజనీరింగ్ ల్యాబ్సెస్ ఇన్ వేరియస్ డ్యామ్స్ అనేటువంటి ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా ఈ రిపోర్ట్ లో ఉన్నట్టు మనకి లైవ్ మింట్ లో వచ్చినట్టు ఆర్టికల్ బేస్ చేసుకుని మనం చెప్పాం. ఇక్కడ పర్సనల్ ఒపీనియన్స్ ఏమీ లేవు, ప్యూర్లీ గవర్నమెంట్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ డేటా, న్యూస్ పేపర్స్ వచ్చినటువంటి డేటాను బట్టి మనం ఇచ్చినటువంటి అనాలిసిస్ ని, దీన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ యూజ్ చేసుకున్నా అనుకున్నారో జాగ్రఫీ అవ్వచ్చు, ఎస్ఏ పేపర్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ పాలసీస్ అవ్వచ్చు, తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ లో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ లో టాపిక్ నెంబర్ 9 లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ కూడా మనకి ఉన్నాయి. సో ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ మంత్ 56,000 క్రోర్ ప్రాజెక్ట్స్ ని ఆదిలాబాద్ లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో దెన్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, సో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారు, సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. సో మన స్టేట్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఈవెన్ దో ఫండింగ్ ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో వాటికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో 7 ప్రాజెక్ట్స్ కి ఒక ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. వాటిలో పవర్ సెక్టర్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో నేషన్ లెస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ మల్టిపుల్ రినవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో పవర్ సెక్టర్ అవ్వచ్చు, రినవబుల్ ఎనర్జీ అవ్వచ్చు, అంటే సాంప్రదాయేతర ఇంధనం అందరం తెలుగులో అంటాము. రైల్ ప్రాజెక్ట్స్, రోడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి పవర్ ప్రాజెక్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, సో కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, రైల్వే ప్రాజెక్ట్స్ ని కూడా మనం చూడొచ్చు. Prime Minister Narendra Modi inaugurated and dedicated the nation and laid foundation stone for multiple development projects related to power. సో పవర్ సెక్టర్, రైలు, రోడ్డు సెక్టర్, ఈ 3 సెక్టర్స్ 56,000 కోట్లు. ఇందాక ఇందిరమ్మ ఇల్లు 22,500 కోట్లు అన్నాం, ఆల్మోస్ట్ డబల్. సో డబల్ ఎక్స్పెండిచర్ తోటి వస్తుంది. సో వాటిలో 800 మెగావాట్ కెపాసిటీ ఎన్టీపీసీ యూనిట్ 2 has been inaugurated. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ యూనిట్ నెంబర్ 2. సో రామగుండంలో మనం 1961-62 ఆ ప్రాంతంలో తెలంగాణలో ఫస్ట్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏర్పడిందని మనం చూసాము. సో ఇప్పుడు ఎన్టీపీసీ యూనిట్ 2 అనేటువంటిది మనం చూస్తున్నాము. He also mentioned the completion of electrification of Ambari Adilabad railway lines. సో రైల్వే లైన్స్ యొక్క ఎలక్ట్రిఫికేషన్, సో రైల్వే లైన్ల విద్యుదీకరణ, సో ఆదిలాబాద్ పింపల్ కుత్తి అనేటువంటి రైల్ లైన్స్ యొక్క ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. నేషనల్ హైవేస్, సో ఆదిలాబాద్, బేలా, ములుగు వీటిని కలుపుతూ నేషనల్ హైవేస్, నేషనల్ హైవేస్, ఇవి రైల్వేస్, అది పవర్ జనరేషన్. సో వైల్ ఆల్సో రెడ్యూసింగ్ ట్రావెల్ టైం, ఈ యొక్క రైల్వే లైన్స్ అవ్వచ్చు, హైవేస్ వల్ల ట్రావెలింగ్ టైం తగ్గుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో 3 ప్రాజెక్ట్స్, పవర్ సెక్టర్ సంబంధించిన ఒకటి, రైల్వే సంబంధించిన ఒకటి, రోడ్ సంబంధించిన ఒకటి, మూడింటి యొక్క కాస్ట్ 56,000. సో పవర్ సెక్టర్ సంబంధించిన ఎన్టీపీసీ యూనిట్ 2 800 మెగావాట్ కెపాసిటీ ప్రాజెక్టు, రోడ్ లో వచ్చేసరికి ఆదిలాబాద్, బేలా, ములుగు ఈ నేషనల్ హైవే ప్రాజెక్టు, సో రైలు వచ్చేసరికి అంబారి, ఆదిలాబాద్, పింపలకుర్తి రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్. ఈ 3 సెక్టర్స్, 3 స్కీమ్స్, 56,000 కోట్ల బడ్జెట్. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే
The project will supply 85% power to Telangana and will have the highest power generation efficiency of approximately 42%. 42% efficiency. So one of the highest efficiency in the country అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీలో 85% తెలంగాణకే యూజ్ అవుతుందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇది థర్మల్ పవర్ స్టేషన్ వచ్చేసి పెద్దపల్లి తెలంగాణకి సంబంధించినటువంటిది. ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ ఆల్సో లేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో దీంట్లో గవర్నర్ పాల్గొన్నారు, చీఫ్ మినిస్టర్ పాల్గొన్నారు, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. సో డబుల్ డెక్కర్, సో తెలంగాణ స్టేట్ పాలసీస్ అవ్వచ్చు, ఇనిషియేటివ్స్ అవ్వచ్చు. డబుల్ డెక్కర్ కారిడార్, సో మన చైల్డ్హుడ్ లో సో ఒక 10-20 years క్రితం ఉన్నటువంటి డబుల్ డెక్కర్ సంబంధించినటువంటిది మనం చూసాము బస్సెస్ లో. ఇక్కడ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వాటిలో చూసాము. అనదర్ జివెల్ ఇన్ గ్రేటర్ హైదరాబాద్ క్రౌన్ గేట్వే టు నార్త్ తెలంగాణ. సో నార్త్ తెలంగాణకి గేట్ వేగా ఇది యూజ్ అవుతుంది. అదేంటంటే ప్యారడైజ్ లో ఫ్రమ్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ, సో నేషనల్ హైవే 44 వరకు అయితే మనం చూస్తున్నాము. 1580 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే దీని మీద చూసారు. ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్, సో చూసారు కదా ఇక్కడ 2 కారిడార్స్ ఉంటాయి. కింద పైన మెట్రో అయితే కింద నార్మల్ వెహికల్స్ వెళ్ళడానికి అనే అవకాశం ఉంది. సో దీనికి 5.3 కిలోమీటర్ల డబుల్ డెక్కర్. సో ఇది March 9న ఇనాగ్రేట్ అయింది. సో ట్రాఫిక్ ని డీకంజెషన్ చేయడానికి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇది మనకైతే యూజ్ అవుతుంది. మెట్రో phase 2ని అనుసంధానిస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. దీంట్లో మనకి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ కి ఇది ఎక్స్టెండ్ అవుతా ఉంటది. సో ఇది మనం గవర్నమెంట్ యొక్క పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ లో మనం చూడొచ్చు. సో హైదరాబాద్, సో ఓల్డ్ సిటీకి మెట్రో వేయాలి అనేది ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ రిటోరిక్ గా ఉంది. సో బట్ ఇట్ బికమ్ రియాలిటీ నౌ. సో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి ఒక ఫౌండేషన్ స్టోన్ అయితే మనకి వేయడం జరిగింది మెట్రో ప్రాజెక్ట్ కోసం. సో ఇదేంటంటే ఎంజీబీఎస్ ఆల్రెడీ మనకు తెలుసు, గ్రీన్ లైన్ లో ఎంజీబీఎస్ వరకు ఉంటుంది. సో దీనికి ఫలక్నామా వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దీనికి 4 స్టేషన్స్ అయితే యాడ్ చేశారు. ఒక 5.5 కిలోమీటర్స్ అయితే యాడ్ అవుతుంది. ఆల్రెడీ 72 కిలోమీటర్స్ ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో phase 1 కి ఈ యొక్క ప్రాజెక్ట్ గ్రీన్ లైన్ ఉన్నటువంటి 15 కిలోమీటర్స్ కి ఈ ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఎక్స్టెన్షన్ అయితే ఇస్తారు. ద లైన్ విల్ నౌ బి బిల్ట్ అండర్ 70 కిలోమీటర్ హైదరాబాద్ మెట్రో phase 2 ప్రాజెక్ట్ కింద ఈ యొక్క లైన్ అనేటువంటిది ఉంటుంది. సో దీని వల్ల బట్ కన్స్ట్రక్షన్ ఆన్ ఇట్ కుడ్ నెవర్ కంప్లిమెంట్ డ్యూ టు లోకల్, సో సమ్ పొలిటికల్ ఇష్యూస్, రిలీజియస్ ఇష్యూస్, హెరిటేజ్ సైడ్ సమ్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నటువంటి లాంగ్ పెండింగ్ డిమాండ్ అయితే ఉంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎంజీబీఎస్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఫలక్నామా వరకు వస్తుంది. ఒక 5.5 కిలోమీటర్స్ ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ 72 కిలోమీటర్స్ ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రోకి ఇది అదనంగా యాడ్ అవుతుంది. రూట్ మ్యాప్ మనం చూసుకుంటే ఎంజీబీఎస్ స్టేడియం, సో 4 స్టేషన్స్ అన్నాము. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, సో ఈ 3 స్టేషన్ తో పాటు ఫలక్నామా దగ్గర ఇది టర్మినేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఎంజీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు, సో మనకి జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ కి ఎక్స్టెన్షన్ ఫలక్నామా వరకు ఇప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో ఉమెన్, సో ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ప్రిలిమ్స్ టాపిక్ నెంబర్ 11, 12, 13 లో మనకి తెలంగాణ స్టేట్ పాలసీస్ లో మనకైతే వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఉమెన్స్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ లో సో 1 crore ఉమెన్ ని మిలినియర్స్ గా నెక్స్ట్ 5 years లో మారుస్తాం. సో అఫ్ కోర్స్ ది అష్యూరెన్స్ ఫుల్ఫిల్ అయినటువంటి థింగ్ అయితే కాదు, బట్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్ ని మనం చూస్తున్నాము. సో సోషల్ ఇష్యూస్ లో ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఉమెన్స్ కి సంబంధించినటువంటి కాన్క్లేవ్ లో చీఫ్ మినిస్టర్ గారు ఈ మాటలు చెప్పడం జరిగింది. సో హీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ 1 crore ఉమెన్ ఇన్ ద స్టేట్ మిలినియర్స్ ఇన్ ద నెక్స్ట్ 5 years. దీనికి మనకి డేటా ఏంటంటే ఆల్రెడీ 63 లక్షల మంది ఉమెన్ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో మన స్టేట్ లో రిజిస్టర్ అయి ఉన్నారు. ద స్టేట్ అండ్ నెంబర్ విల్ బి ఇంక్రీజ్ టు 1 crore. సో ఆల్రెడీ 63 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ నంబర్ 1 కోటి మంది తీసుకెళ్తాము. ఆ 1 కోటి మంది కూడా మిలినియర్స్, అంటే ప్రతి ఒక్కరి దగ్గర కనీసం 1 billion రూపీస్ సంపాదన ఉండేలా చూస్తామని చీఫ్ మినిస్టర్ గారి యొక్క కాన్ఫిడెన్స్. సో గోల్డెన్ అండ్ రిచ్ తెలంగాణ, బంగారు తెలంగాణతో పాటు ధనిక తెలంగాణ కూడా తీసుకురావాలి. ఉమెన్స్, డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్, ఐపీఎస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల్ని ఆ చదువులు చదివించుకునేటువంటి అవకాశం రావాలని చెప్పేసి అన్నారు. సో ఒక 100 షాపులు నియర్ శిల్పారామం అనేటువంటి దానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మహిళా శక్తి, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి. సో మహిళా శక్తి, మహిళా ఉన్నతి,
తెలంగాణ ప్రగతి అనేటువంటి డాక్యుమెంట్ ని రిలీజ్ చేసేటువంటి కాన్క్లేవ్ లో మహిళా శక్తి కాన్క్లేవ్ లో చెప్పారు. సో డాక్యుమెంట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్, రిపోర్ట్స్, పాంప్లెట్స్, గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళా శక్తి, మహిళా ఉన్నతి, మహిళా శక్తి, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనేటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ లో చెప్పారు. శిల్పారామం చుట్టుపక్కల 100 షాపులు ఈ యొక్క డ్వాక్రా సంఘాలు అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇస్తారు. సో ఆల్రెడీ 63 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని 1 కోటి మందికి తీసుకెళ్తారు. ఆ 1 కోటి మంది కూడా మిలీనియర్స్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఈ కాన్క్లేవ్ పేరు మహాలక్ష్మి స్వశక్తి మహిళా కాన్క్లేవ్. దీంట్లో రిలీజ్ చేసిన డాక్యుమెంట్ మహిళా శక్తి, మహిళా ఉన్నతి, మహిళా ప్రగతి. సో ఈ యొక్క డీటెయిల్స్ ఒక ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ లో మనం చూస్తే మహాలక్ష్మి స్వశక్తి మహిళా స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఈ మహాలక్ష్మి స్వశక్తి మహిళా స్కీమ్ కి ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ మహిళా శక్తి, మహిళా ఉన్నతి, మహిళా ప్రగతి, ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ లో ఈ యొక్క స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 12 మార్చ్ 2024 లో చేశారు. దీనికి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఈ యొక్క పాలసీ యొక్క ఎయిమ్స్ గా మనం చూడొచ్చు. 1 కోటి మంది మహిళల్ని మిలీనియర్స్ గా చేయడం కోసం ఈ మహాలక్ష్మి స్వశక్తి మహిళా స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో బోత్ మోడ్స్ లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇనీషియల్ గా ఉన్నటువంటి మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, సో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా ఆల్రెడీ 63 లక్షల మంది లాభపడ్డారు. దాన్ని 1 కోటి మందికి పెంచాలనే లక్ష్యంతో ఈ యొక్క స్కీమ్ అయితే రూపొందించడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ మనం చెప్పాము. సో the main objective of the scheme is to increase the participation of women to self-help groups. Today 63 lakhs ఉన్నారు, దాన్ని 1 కోటికి పెంచడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్. నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ ద పార్టిసిపేషన్ బట్ దోస్ 1 crore women will become millionaires. సభ్యత్వం పెంచడమే కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా వాళ్ళని మిలీనియర్స్ చేయాలి. సో ఆల్రెడీ ఆ కాన్క్లేవ్ లో కూడా ఒక లేడీ తోటి ఆమె ఇన్కమ్ లెవెల్స్ మనం ఎవరు ఊహించని నంబర్స్ తోటి ఎవ్రీ మంత్ ఎర్న్ చేస్తుంది. ఆమె సక్సెస్ స్టోరీని సీఎం గారు ప్రశంసించడం కూడా జరిగింది. సో దానికి వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తారు ఆ స్కీమ్ లో భాగంగా అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఉమెన్స్ మిలియన్ రావడమే కాకుండా ఒక 100 స్పెషల్ మార్కెట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హెల్ప్ ఉమెన్ టు ప్రొవైడ్ దెమ్ నేషనల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ దర్ ప్రొడక్ట్స్. వాళ్ళ ప్రొడక్ట్స్ ని తెలంగాణలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఒక స్పెషల్ మార్కెట్స్ ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ లేని రుణాలను అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దో ఇంప్లిమెంటింగ్ మహాలక్ష్మి స్వశక్తి మహిళా ప్రోగ్రామ్, ద స్టేట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ బిజినెస్ లోన్ ఫర్ ఉమెన్ టు ఎక్స్పాండ్ దర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ కి కాకుండా ఉన్న బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఉంటుంది. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే, సో తెలంగాణలో పర్మనెంట్ ఉండాలి, ఇందిరా మిల్లకు కూడా తెలంగాణలో పర్మనెంట్ రెసిడెంట్ ఉండాలి, ఇక్కడ కూడా పర్మనెంట్ రెసిడెన్స్ ఉండాలి. దోస్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ హూ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ ద ఎనీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క దానికి ఎలిజిబులే. అంటే 63 lakhs ఆల్రెడీ ఉన్నారు, దానికి క్రోర్ పెంచుతాం అంటే మిగతా 30 కోట్ల మంది అని కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా దానికి ఎలిజిబులే. అప్లికెంట్ ఉమెన్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నప్పుడు నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా ప్రమోషన్ కోసం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు ఉండాలి. సో 18 సంవత్సరాల కంటే ఎక్కువ, సో మేజర్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నప్పుడు కాంట్రాక్ట్స్ లోకి ఇన్వాల్వ్ అవుతారు. కాంట్రాక్ట్స్ కి మైనర్ తో చేసిన కాంట్రాక్ట్స్ వాయిడ్ యాజ్ పర్ లా, కాబట్టి 18 years కంటే పైన అయితే ఉండాలి. అప్లికెంట్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్ దట్ విల్ లింక్డ్ విత్ ద ఆధార్ కార్డ్. ఆధార్ తో లింక్ అయిన ఒక అథెంటిక్ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడే షెల్ కంపెనీస్ అవ్వచ్చు ఈ పథకం మిస్యూజ్ అయితే మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి ఐడి, మొబైల్ నెంబర్, ఇవన్నీ బేసిక్ డాక్యుమెంట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ని, సజెషన్స్ అయితే ఇవ్వండి. కంటెంట్ క్వాలిటీగా ఉంది అనుకున్నప్పుడు ఎక్కువ మందికి షేర్ చేయండి. వీఆర్ కమింగ్ విత్ నెక్స్ట్ మంత్లీ రౌండ్ అప్స్ ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైమ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.